అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. కుమార్తె మీద తండ్రి చూపించినంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేరు. భార్య తన భర్తకు మహారాణి కాకపోవచ్చు, కానీ కూతురు మాత్రం తండ్రికి ఖచ్చితంగా మహారాణే. కష్టమొస్తే కన్నీళ్లు కాదు నీకు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే వారిని ఎన్నడూ ద్వేషించవద్దు. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ మోసం చేయవద్దు. మీ స్నేహితుడు ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలిస్తే మీ కెపాసిటీ ఏమిటో తెలుస్తుంది. నీ యొక్క లక్ష్యం సముద్రం అయితే పిల్లకాలవులు నిన్నేం చేయలేవు. ధైర్యంగా ముందుకెళ్ళు. భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి, బ్రతిమిలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. మనుషులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఆపదలు అపాయాలు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడండి, కానీ భయపడకండి. అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి. గతాన్ని తలుచుకుని బాధపడకండి. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి. కడుపు ఉబ్బరించేంతగా తినకండి. నిన్ను ప్రేమించే వారి కోసం జీవించాలి. నిన్ను ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణం భార్యే అన్నది ఎంత నిజమో, భార్య కన్నీటికైనా ఆనందానికైనా కారణం భర్తే అనేది కూడా అంతే నిజం. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. రేపటిని తలిచి భయపడటంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అనుకుంటే సర్దుకుపోతాడు. కానీ నేను ఇలానే బ్రతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటాడు. మాటలే కదా అని తేలికగా తీసి పారేయకు. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే ఒక వ్యక్తి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. కాబట్టి తగు జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. బాధ ఎంత గొప్పదంటే వస్తువునే నీ సొంత వాళ్లను గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదంటే వస్తువునే నీ సొంత వాళ్లను కూడా మర్చిపోయేలా చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ అందంగా లేకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో నీకున్న అవసరాన్ని బట్టి కాదు. లైఫ్లో ప్రయత్నం మాత్రం మానకు. ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకంతో ఉండు. యాది పెట్టుకో, మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీనర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. చెప్పుడు మాటలు చెప్పిన వారి కంటే వినేవారితోనే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. నిన్ను ఎవరైనా అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి, కానీ పిరికితనం కాదు. అవమానించారు అని కుమిలిపోవద్దు. వారికి తగిన సమాధానం చెప్పాలి, కానీ నోరు మూసుకొని మాత్రం కూర్చోవద్దు. అది నీ అసమర్థత అవుతుంది. నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి. మీ విజయాలను మీకన్నా చిన్నవారితో పంచుకోండి. స్ఫూర్తితో అనుసరిస్తారు. మీ ఓటమిలను మీకన్నా పెద్దవారితో పంచుకోండి. అనుభవంతో బోధిస్తారు. మీరు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు. అందరూ వెళ్లే మార్గంలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకుంటే సమస్యలు కూడా సరికొత్తగా పరిచయం అవుతాయి. నలత పడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి
మనసు బాధపడాలని నియమం ఏమీ లేదు. కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. లైఫ్ అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చేయడం. అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. గుర్తుంచుకోండి, నిజం చెప్పకపోవడాన్ని అబద్ధం అంటారు, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడాన్ని మోసం అంటారు. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మొద్దు, అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడండి, స్వంతం చేసుకోండి. అదే అదృష్టమంటే. దేవుణ్ణి చూడలేదని చెప్పకు. కష్టకాలంలో నీకు సహాయం అందించే ప్రతి ఒక్కరూ దేవుడే. కొందరికి తమ ఆస్తిపాస్తులను భద్రంగా దాచుకోవడం కంటే తమ నాలుకను భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావలసిన సమయానికి వస్తాయి, పోవలసిన సమయం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. మీరు మీ శత్రువుకు దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని మీ మిత్రుడికి కూడా చెప్పకండి. ఒకరు వేలెత్తి చూపితే నీలో వచ్చేది మార్పు కాదు, నీవు చేస్తుంది తప్పు అనుకున్న నాడు నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, రావాలి అంతే. రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు నీవు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. తినడానికి తిండి ఉన్నా సరే అప్పుడప్పుడు ఆకలితో జీవించు. ఆ బాధ మీకు ఎంతో కొంత జీవితాన్ని నేర్పిస్తుంది. మీరు బాగుపడాలని కోరుకునే వారి కంటే మీరెక్కడ బాగుపడిపోతారో అని బాధపడేవారే ఎక్కువ ఈ సమాజంలో. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించేంత వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడిని అని. నీ గురించి పక్కవాళ్లు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు. భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించు. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నా సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. నీ యొక్క తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి రోజున దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదామని అనుకోకండి. ఇది సినిమా కాదు, జీవితం. మీకోసం మీరు తప్ప ఎవరూ నిలబడరు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. మన లైఫ్లో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. అలా ఎగిరి నిలబడిన వాళ్లే తమను నమ్ముకున్న వారిని నిలబెట్టగలరు. అడిగేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, అర్థం కాక తెలుసుకోవడానికి అడిగేవారు. రెండు, అపార్థం చేసుకొని తగువ పెట్టుకోవడానికి అడిగేవారు. మొదటి వాళ్లకు క్లారిటీ ఇవ్వగలం, రెండో వారికి ఏం చెప్పినా అనర్థమే. భార్య మనసుని అర్థం చేసుకునే భర్త, భర్త తప్పుని క్షమించే భార్య. కష్టాల్లో భార్య చేయి వదలని భర్త, డబ్బుతో కాకుండా ప్రేమతో భర్తను చూసే భార్య లైఫ్ లాంగ్ ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటారు. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని మీరు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడండి. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడండి. మీరెంతటి వేషభాష మార్చినా మీ యొక్క డాబు దర్పం చూసి అందరూ సలాం కొడతారేమో కానీ మీ గుణం తెలిసిన వాడెవడు మిమ్మల్ని చూసి హర్షించడు. ఆలుమగల మధ్య గొడవ జరిగినప్పుడు భర్త భార్యని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె సంతోషం ఎలా ఉంటుందంటే ఖరీదైన నగలు కన్నా తన భర్తతో ఉన్న సంతోషమే కనిపిస్తుంది. అదుపులేని మనసు అన్నింటా ప్రమాదం. అందుకే మనసును అదుపులో ఉంచుకోండి. జీవితాన్ని అందంగా మలుచుకోండి. నీ వాళ్లే కదా అని విలువవిచ్చి మాట్లాడితేనేమో నీకు ఏ అవసరం వచ్చిందో అంటారు. పోనీ మాట్లాడకపోతేనేమో ఇంత బలుపా అంటారు. లోకం తీరే అంతా. నీవు కోల్పోయావని బాధపడే ప్రతిదీ నీవు కావాలని కోరుకున్నదే. ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. మనం చేయడానికి ఓ పని
మనల్ని ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉంటే మనం జీవితంలో సంతోషంగా ఉంటాము. నీ లోపాలు ఎంచిన వారిలో లోపాలను వెతికే ప్రయత్నం చేయకు. ఎందుకంటే లోపం అంటూ లేని మనిషి ఈ లోకంలోనే లేడు. తనలోని లోపాలను తనకు తానుగా గుర్తించలేకపోవడమే ప్రతి ఒక్కరిలో ఉన్న అతిపెద్ద లోపం. తెలివి ఉందని ఎదుటివారిని ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా చివరకు మీరే మోసపోయేలా చేస్తాడు. సింహంలా జీవించండి. ఎందుకంటే నోరు లేని మేకల్నే బలిస్తారు, కానీ గర్జించే సింహాల్ని బలి ఎవరు. గుర్తుంచుకోండి. ఎదుటివారికి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కంటే నీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతికేయడం మంచిది. ఎందుకంటే నీవు ఎంత మంచివాడివిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో నీవు చెడ్డవాడివే. గుర్తుంచుకోండి, ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. మన మనసు చాలా విచిత్రమైనది. మరచిపోవాలి అనుకున్నవి పదిలంగా దాస్తుంది. గుర్తుపెట్టుకోవాలి అనుకున్నవి మరిపించేస్తుంది. కొంతమంది ఒక మెట్టు కిందికి దిగడానికి ఒప్పుకోకుండా మనసుని ముక్కలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహాలు, బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఇది ఒక కారణమే. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒకరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు నీవి ఎలా అవుతాయి? నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. తప్పు నీ మీద ఉంటే నిన్ను మించిన లాయర్ ఉండడు. తప్పు ఇతరులపై ఉంటే నిన్ను మించిన జడ్జి ఉండడు. కోరుకున్న దానికోసం వెంటపడటం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న పెద్ద బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి తన వెనుక ఎంత నష్టం వచ్చినా పట్టించుకోడు, కానీ తన కళ్ళ ముందు కొంచెం నష్టాన్ని కూడా భరించలేడు. లైఫ్లో మనం వేసే ప్రతి అడుగు మనల్ని విజయ తీరాలకు చేరుస్తుందో లేదో, కానీ అందుకు కావలసిన ధైర్యాన్ని, అనుభవాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఎవరైనా కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు ఈ సమాజాన్ని నమ్మడమే మానేస్తుంది. ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే చాలా డేంజరస్. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో, జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకో. కాలానికి అన్నీ తెలుసు, ఎవరికి ఇప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. లైఫ్లో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకో. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. నీ సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు, కానీ ఆ సాధించే విజయం ఎలా ఉండాలంటే, ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పనికిరాడు, మీ దగ్గర ఏముంది అని అడిగిన వారికి, అదేవిధంగా వీడికి ఏదీ చేత కాదు అన్న వారికి మీరు సాధించబోయే విజయం వారికి ఒక చెప్పు దెబ్బలా ఉండాలి. అదే మిమ్మల్ని హేళన చేసిన వారికి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. మీ పైన ఉన్నవాడిని చూసి బాధపడకండి, మీపై మీకు అసహ్యం వేస్తుంది. మీ కింద ఉన్నవాడిని చులకనగా చూడకండి, తలపొగరు వస్తుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి, మీరు మీలాగే ఉండండి, గెలవాలనే నమ్మకం వస్తుంది. ఎదుటివారు అడగకుండా నీవు ఇచ్చే సలహా అన్నింటికంటే అతి చులకనైనది. లైఫ్లో ఎవరినైనా ఎంతటి వారినైనా దిగజారుస్తుంది, శాసిస్తుంది అంటే అది కేవలం అవసరం మాత్రమే. తన రక్తం పంచుకుని పుట్టిన కుమారుడి తిన్న ఎంగిలిపళ్ళెం కడిగిన తల్లి గొప్పది అయితే, ఏ రక్త సంబంధం లేకున్నా తాళి అనే ఒకే ఒక బంధంతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలిపళ్ళెం కడిగే భార్య కూడా చాలా గొప్పదే. ఇది కేవలం మహిళలకు మాత్రమే సాధ్యం అవుతుంది. చిన్నప్పటి నుండి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా పెళ్ళైన తరువాత భర్తే ఫ్రెండ్గా ఉంటే ఆ భార్యకు మించిన అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. ఆ జంటను ఎవరూ విడదీయలేరు.
నిజమే, ఆడది ఒక స్వార్థపరురాలు. ఎందుకంటే తాను నిత్యం నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటుంది. ఈ స్వార్థం ప్రతి వారిలోనూ ఉంటుంది. కానీ అందరూ భర్తతో సహా ఆమెను సెల్ఫిష్ అంటారు. కానీ భార్య ఎప్పుడు భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం ఆలోచిస్తుంది. ఒక చెడు అలవాటుకి బానిసైనా పర్లేదు, కానీ ఒక ఆడదానికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేం. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకండి, ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించకండి, వాళ్లతో మీరు ఎలా ఉండగలరో చూసుకోండి. ఆ దేవుడు ఒక జీవికి ప్రాణం పోసి ఈ భూమి మీదకు పంపించాడు అంటే దానికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉండి ఉంటుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా మీరు ఎప్పుడూ మీ జీవితాన్ని వదులుకోకండి, పోరాడుతూనే ఉండండి. లైఫ్లో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవలసిన ఒక నిజం: ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. యాక్సిడెంటల్గా ఎవరూ ఎవరిని కలుసుకోరు. ఇందులో దేవుడి ప్లాన్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1. అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడడం. 5. గతంలో జీవించడం. నీవేమిటో నీకు తెలిసినప్పుడు ఎవరో గుర్తించాలని మంచివారిగా నటించకూడదు. విలువలకు మర్యాదలు అవసరం లేదు, వ్యక్తిత్వానికి కిరీటాలు కూడా అవసరం లేదు. ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు, మగాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. ఇవి రెండూ ఉంటే జీవితంలో సర్వనాశనం అవుతారు.